హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ తులసి అండ్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన రెసిపీ పాలకూర ఉల్లికారం. ముందుగా పాలకూర నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని వాటిని పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులో చిన్నుల్లిపాయ రెబ్బలు 6-7 వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, అది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి. సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దాన్ని మెత్తగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం చిటపట అన్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. అది కొంచెం అలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని మొత్తం ఆయిల్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసి కొంచెం కుక్ అవ్వనివ్వాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని కలుపుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. మధ్యలో కలుపుకుంటా కుక్ అవ్వనివ్వండి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. ఇప్పుడు పాలక్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ పాలకూర అయ్యేలోగా మనం పాలకూర యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఐరన్ న్యూట్రియంట్స్ ఉంటాయి ఇందులో. న్యూట్రియంట్స్ లైక్ ఐరన్, వైటమిన్ సి, ఈ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అలాగా అనమాట. చాలామంది డైట్ ప్లాన్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. వై? బికాజ్ అంటే లో క్యాలరీస్ ఉండడం వల్ల. అండ్ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో లైక్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, బోన్ స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా మీ డైట్ ప్లాన్లో దీన్ని వీక్లీ ఆర్ ట్వైస్ యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, మీకు ఏమైనా మసాలాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లైక్ జీరా పౌడర్ అలాగా యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. వేడి వేడి పాలకూర ఉల్లికారం రెడీ.